హాయ్! హలో అండి. అందరూ వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నారు? నేనైతే సింపుల్‌గా అయితే వరలక్ష్మి వ్రతం చేశాను. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. మీకే తెలుస్తుంది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చాలా సింపుల్‌గా అయితే చేశా. హాయ్! వెల్కమ్ టు విజయలక్ష్మి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీ అందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నేనైతే ఈ స్టవ్ అయితే 15 ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. స్టవ్ పైనుండే అయితే పాడైపోయాయి. ఇంతకుముందు అయితే ఒకటి పాడైపోతే ఒకటి తీసుకొచ్చాను. అదైతే చాలా తక్కువ కాస్ట్‌లో అయితే తీసుకొచ్చా. అది అందుకని చెప్పి తొందరగా అయితే పాడైపోయింది. ఈసారి ఒకేసారి 2 అయితే తీసుకొచ్చా. స్టవ్ అయితే చాలా బాగుంది. ఈరోజు చూసినా కూడా కొత్త దానిలాగా అనిపిస్తుంది. కానీ అవైతే సిరుం బట్టి బాగా పాడైపోయాయి. అసలు గిన్నె పెట్టినా కూడా వంగిపోతున్నాయి. ఇంకా ఈరోజైతే కొత్తవి తీసుకొచ్చి శ్రావణ శుక్రవారం కదా అని చెప్పేసి అయితే వాటినైతే ఈరోజైతే పెడుతున్నా. నిన్నే గురువారం రోజు తీసుకొచ్చాము వాటినైతే. శుక్రవారం ముందు రోజే తీసుకొచ్చింది కూడా. ఇంకా ఈరోజైతే ఇట్లా పసుపు పూసి బొట్లు అయితే పెట్టి వాటి మీద అయితే పొంగలైతే చేద్దామని చెప్పేసి ఈ విధంగా అయితే రెడీ చేస్తున్నా. ఇంకా మార్నింగ్ అయితే 4 కల్లా లేచాను. ఇంకా 4 నుంచి అయితే పని స్టార్ట్ చేసా. ముందు రోజు నైట్ అయితే బయట కల్లాపు జల్లి పెట్టుకున్నా. ఇంకా మార్నింగ్ కల్లాపు జల్లితే అదైతే ఆరదు కదా, మళ్ళీ అంతా తొక్కుతూ తిరగాలి. అందుకని చెప్పి ముందు రోజు నైట్ అయితే కల్లాపు మాత్రమే జల్లే. ఇంకా ఏ పని కూడా చేయలేదు. నాకు అదే రోజు ఏదైనా సరే పండగ ముందు రోజే చేస్తే మనశ్శాంతి అయితే ఉండదు. అదే రోజు చేసుకోవాలనిపిస్తుంది. ఇంకా ఎంత టైం అయినా సరే అదే రోజు అయితే చేసుకుంటా నేను. ఇంక ఈ వరలక్ష్మి వ్రతం అయితే చాలా సింపుల్గా అయితే చేస్తున్నా. ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం కూడా ఇట్లా సింపుల్గానే ఉంటుంది. ఎటువంటి ఖర్చు అయితే ఉండదు. నాకున్న దాంట్లోనే నేనైతే చాలా సింపుల్గా చేసుకొని చాలా హ్యాపీగా అయితే ఉంటాను. ఇంకా ఈ విధంగా అయితే బొట్లు పెట్టేసుకొని గ్యాస్ అయితే ఆన్ చేస్తున్నా. లైటర్ కూడా పనిచేయట్లేదు ఈ మధ్య. ఒకరోజు పనిచేస్తుంది, ఒక్కోసారి పనిచేయదు. ఇంకా ఇక్కడైతే రైస్ ఒక సైడు స్నానం చేసి వచ్చిన తర్వాతే స్టార్ట్ చేసా ఈ పని కూడా. పప్పుకైతే ఒక సైడ్ వేసి ఇక్కడ పొంగల్కైతే బియ్యం నానబెడుతున్నా. కొంచెం సేపు నానతాయి అని చెప్పేసి ఇంకా గిన్నెకైతే పసుపు పూసుకొని బొట్లు పెట్టుకొని పొంగలికి కూడా అయితే రెడీ చేసి పెట్టా. నేనైతే ప్రతి పండగకి ప్రతి వరలక్ష్మి వ్రతం అప్పుడు ఎప్పుడైనా పొంగల్ చేయాలనుకుంటే ఇట్లాగే పసుపు పూసి బొట్లు అయితే పెట్టుకుంటా గిన్నెకి. నా దగ్గర ఇత్తడి సామాను కూడా ఏమీ లేదు. ఏదైనా కొత్త గిన్నె ఉంటే ఆ గిన్నెలో అయితే పొంగల్ చేస్తా. నేను పెద్ద సామాన్లు కూడా ఎప్పుడు ఏమీ కొనలేదు. మా దగ్గర ఏమైనా పాత వస్తువులు పాడై ఉంటే ఇటు పల్లెటూర్లలోకి అయితే ఆటోల్లో తీసుకొస్తుంటారు కదా, వాళ్ళ దగ్గర అయితే ఈ గిన్నె కొనుక్కున్నా. ఏది కూడా నేనైతే డబ్బులు పెట్టి కూడా కొనను. ఏమైనా పాత సామాన్లు ఉంటే మాది వ్యవసాయం కాబట్టి పొలంలో ఏమైనా ఇనపై అలాంటివన్నీ మిగిలిపోయినాయి ఉంటే అవి వేసే తీసుకుంటా. అవి కూడా అప్పుడు కొన్ని మందు డబ్బాలు అవి ఉంటే వేసి 2-3 గిన్నెలు అయితే తీసుకున్నాం. అవైతే ఈ గిన్నె అయితే ఈరోజు ఫస్ట్ టైమే వాడుతున్నాను. ఇంకా పొంగల్ అయితే పొయ్యి మీద పెట్టేసుకొని ఇక్కడైతే ఇంకా పూజకి అయితే రెడీ చేసుకుంటున్నా. ముందైతే గడపకైతే పసుపు రాసి బొట్లు పెట్టి తర్వాత అంతా కూడా ఇంకా బయట లోపల మొత్తం కూడా పసుపు అయితే రాసి బొట్లు అయితే పెట్టేసుకుంటా. చాలా సింపుల్గా ఉంటుంది నా పని అయితే మాత్రం. ఎటువంటి ఆడంబరాలకైతే పోను నేను అస్సలు. ఉన్న దాంట్లోనే హ్యాపీగా తృప్తిగా చేసుకుంటే అదే చాలు. అమ్మవారైన దేవుడికైనా ఎప్పుడైనా సరే మనం హ్యాపీగా సంతోషంగా చేసేది చిన్నదైనా సరిపోతుంది. మనం బయట నలుగురిని మోసం చేసి నలుగురిని బాధ పెట్టి మనం ఇంట్లో ఎన్ని పూజలు చేసినా గుడికి వెళ్ళి ఎన్ని దండాలు పెట్టినా ఏమీ ఉపయోగం ఉండదు. మన వల్ల ఎప్పుడు ఎవరు బాధపడకుండా ఇబ్బంది పడకుండా ఉన్నప్పుడే ఆ దేవుడు మనల్ని కూడా మంచిగా చూస్తాడని అయితే నేను అనుకుంటాను. నేనైతే ఎప్పుడు నా వల్ల అయితే ఎవరిని బాధ పెట్టను. నేను వాళ్ళని సంతోష పెట్టలేకపోయినా పర్వాలేదు, కానీ బాధ అయితే అస్సలు పెట్టను. నాకు చేతనైతే సహాయం చేస్తా, లేదంటే ఏమీ లేదు. అంతేగాని నా వల్ల అయితే ఒకరు ఇబ్బంది పడకుండా చూసుకుంటాను.
ఇట్లా ఉంటే ఆ దేవుడు కూడా మనల్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తాడని నా నమ్మకం. అదే నమ్ముతా, అదే నిజం కూడా. ఇంకా ఈ విధంగా అయితే పసుపు రాసి బొట్లు పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పొయ్యి దగ్గర కొన్ని వంటలు అయితే అవుతూ ఉన్నాయి. అవి అయితే చూసుకుంటూ ఇక్కడ నేను కూడా అయితే నా కాళ్ళకైతే పసుపు రాసుకుంటున్నా. నాకైతే చాలా ఇష్టం. ఎప్పుడు కాళ్ళకైతే పసుపు రాసుకోవడం అంటే చాలా మంచిది కూడా. నేను ఎప్పుడు పూజ చేస్తున్నా, గుడికి వెళ్తున్నా, పసుపు రాసుకొని కుంకుమ అయితే పెట్టుకుంటా. ఇది అందరూ చేస్తారు, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. కానీ నాకైతే ఇష్టమైంది, నేను చేసేది ఇదనైతే ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. ప్రతిసారి ఏ పండగ అయినా ముందైతే కాళ్ళ పసుపు అయితే పెట్టుకుంటా. ముందుగా అయితే కుడి కాలుకే పసుపు రాసుకోవాలి. మనం గాజులు వేసుకుంటున్నా కుడి చేతికే ఫస్ట్ వేసుకోవాలి. తర్వాత ఎడమ చేతికి ఏదైనా సరే ఫస్ట్ కుడి కాలు కుడి చేయి అట్లాగే చేస్తే చాలా మంచిది. ఇంకా ఇక్కడైతే ఒక చిన్న ముగ్గు అయితే వేసుకుందాం. ప్రతిరోజు అయితే ఇక్కడ ముగ్గు ఏం వేయను, ఎప్పుడైనా పండగలు అప్పుడు మాత్రమే ఇక్కడ ముగ్గు అయితే వేస్తాను. ఇక్కడ ఎందుకంటే ఇంట్లోకి వెళ్తూ ఉంటాం, మళ్ళీ తొక్కేస్తాం, అది పాడైపోతుంది. అందుకని మాకు బయట కావలసినంత ప్లేస్ ఉంటుంది కాబట్టి బయట అయితే ఎన్ని ముగ్గులైనా వేసుకోవచ్చు, బయట బాగుంటుంది. ఇక్కడైతే ఎప్పుడు ఇలాంటి సందర్భాలు అప్పుడు మాత్రమే ఇక్కడ ముగ్గు అయితే వేసి కొంచెం కలర్స్ అయితే వేసుకున్నాను. ఇట్లా మనం ముగ్గులు వేసుకొని ఇట్లా చూసుకుంటా ఉంటే చాలా బాగుంటుంది. అసలు మనసుకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. నేనైతే ఈ పనులన్నీ కూడా ఉదయం 4 నుంచి 9 కల్లా కంప్లీట్ చేశాను. ఎందుకంటే మళ్ళీ పొలంలో నిమ్మకాయలు అయితే కోద్దామనుకున్నా. నిమ్మకాయలు అయితే అసలు రేట్ అయితే బాగుంది, కానీ కాయలు మాత్రం లేవు. ఉదయం నుండి సాయంత్రం దాకా కోసినా కూడా ఒక బస్తా అవుతుంది. సరే ఒక బస్తా అయినా కోద్దామని చెప్పి ఈ మధ్య అప్పుడప్పుడు వీలున్నప్పుడల్లా ఒక బస్తా అయితే కోస్తున్నా. ఇంక ఈరోజు కూడా అయితే తొందరగా పని కంప్లీట్ చేసుకొని ఒక బస్తా అయితే కాయలు కోద్దామని చెప్పేసి 9 కల్లా అయిపోయింది. ఇంకా 9:30 కల్లా కూడా తినేసి పనిలోకి అయితే స్టార్ట్ అయిపోయా. నేనైతే 2010 నుంచి అయితే వరలక్ష్మి వ్రతం జరుపుకుంటూ ఉన్నా. కానీ ఇంతవరకు ఎప్పుడు కూడా వాయినాలు అయితే ఎవరికి ఇవ్వలేదు. ఆ అమ్మవారు ఎప్పుడైనా సరే నాకైతే అట్లాంటి అవకాశం ఇస్తే అప్పుడైతే ఖచ్చితంగా ఇస్తా. ఇంతవరకు అయితే అట్లా నేను ఎప్పుడు అనుకోలేదు అందరిని పిలుద్దాం వాయినాలు ఇద్దాం అని. అయితే ఎప్పుడు కూడా చాలా సింపుల్గానే చేసుకుంటూ పోతున్నా. ఈ సంవత్సరం కూడా అట్లాగే చేసుకున్నా. ఇక్కడైతే ఇంకా పొంగ అయితే వచ్చేసింది. ఇక్కడ ముగ్గు కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా కలర్స్ అయితే కొంచెం అక్కడ వేసేది ఉంటే ఆడ పొంగల్ చూసి వచ్చి అయితే ఇక్కడ వేస్తున్నా. మనం ఇట్లాంటి పని చేసుకుంటూ వంట కూడా రెడీ చేసేసుకోవచ్చు. నాకైతే ఇంకా 2 పనులు ఒకేసారి అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా మా ఇంటి ముందే మామిడి చెట్టు ఉంది, మీరు చాలా వీడియోస్లో చూస్తుంటారు. అవి అయితే కొన్ని కొమ్మలు కట్ చేసి అక్కడైతే పెట్టేసా తోరణాలుగా. చాలా బాగుంటుంది కదా. ఇంకా ఇక్కడైతే ముందు బయట కూడా కొంచెం అయితే అట్లా పసుపు రాసేసి బొట్లు అయితే పెట్టేసుకున్నా. ఇంకా అంతా పూజకు సంబంధించిందంతా పసుపు రాసి బొట్లు పెట్టేసి అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వంట కూడా అన్నమైంది, పొంగల్ ఒక సైడ్ ఉడుకుతుంది. ఇక్కడైతే పులిహోరకైతే రెడీ చేస్తున్నా. ఇంక ఈరోజు నైవేద్యానికి అయితే పొంగలి పులిహోర. ఇంకా అమ్మవారికి చీర కొబ్బరికాయ పండ్లు పువ్వులు అన్నీ అయితే సిద్ధం చేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ చేసే. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది నా పూజ, మీరే చూసేయచ్చు. పూలు కూడా మా తోటలోనే కొన్ని పూలు అయితే ఉన్నాయి, అవే కోసి ఇక్కడైతే అమ్మవారికి పెట్టుకొని గాజులు తాంబూలం పూలు పండ్లు అన్నీ అయితే అమ్మవారికి సమర్పించుకొని ఇక్కడ దీపం ముట్టించేసి ఈ విధంగా అయితే నా పూజ అయితే చేసుకున్నాను. అమ్మవారి అనుగ్రహం అయితే అందరికీ ఉండాలి. బాగా మంచిగా పాడి పంట
అన్నీ బాగుండాలి. ముందుగా అయితే వర్షాలు పడాలని అమ్మవారికి అయితే పదే పదే చెప్పుకుంటూ ఉన్నా. మాలాంటి రైతులకైతే వర్షాలు పడితేనే కొంచెం బాగా పంటలు పండుతాయి. ప్రస్తుతానికైతే అసలు వర్షాలే లేవు. చాలా ఇబ్బంది పడుతున్నాం అందరం కూడా. ఎదురు చూస్తూ ఉన్నాం. కళ్ళు కాయలు కాస్తున్నాయి తప్ప వర్షం అయితే రావడం లేదు. మీ అందరూ కూడా అమ్మవారిని అయితే కోరుకోండి, మంచిగా వర్షాలు పడాలని అయితే, అందరూ అనుకున్న పనులన్నీ నెరవేరాలని అయితే అమ్మవారికి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి మీ అందరూ ఏ విధంగా పూజ చేసుకున్నారనేసి నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అంతకుమించి నాకైతే ఏమి కోరిక లేదు. మరి మీ అందరూ ఏమేమి నైవేద్యాలు చేశారు? అందరూ అయితే 5 రకాలు అట్లా చేస్తారు కదా. నేనైతే ఇంకా సింపుల్గా అయితే పొంగలి పులిహోర చేసి కొబ్బరికాయ అయితే కొట్టుకున్నా. ఈ కొబ్బరికాయ కూడా మా చెట్టువే. మా చెట్టుకి అయితే అందరం కొబ్బరికాయలని ఎండిపోయి రాలి పడుతూ ఉంటాయి. అవి అయితే తీసుకొచ్చి ఒలుసుకొని ఇట్లా పండగలప్పుడు ఇలాంటప్పుడు అయితే వాడుకుంటూ ఉంటాం. ఇంట్లోకైనా ఎప్పుడు చట్నీకి ఏటికి కావాలన్నా సరే అదే కొబ్బరికాయలు అయితే సరిపోతాయి. మాకు కొబ్బరికాయల వరకు కొనాల్సిన అవసరం అయితే ఉండదు. అందరూ అయితే ముందే బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేయించుకొని ఈరోజు సాయంత్రం అయితే శారీ కట్టుకొని వాయినాలు అయితే ఇస్తారు కదా. నేనైతే బ్లౌజ్ కూడా కుట్టించుకోలేదు. ఊరికే అట్లా అమ్మవారికి అయితే పెట్టుకున్నాను. ఇంకా తర్వాత అయితే కుట్టించుకొని ఈసారి అయితే కట్టుకుంటా. ఇప్పుడు నేను కట్టుకున్న శారీ అయితే 2 టైమ్స్ కట్టుకున్నా. అయినా సరే ఈరోజు అయితే కొత్త శారీ ఏం లేదు, అందుకని అదే శారీ అయితే కట్టుకున్నా. నా శారీ అయితే ఎలా ఉంది కామెంట్ చేసేయండి. ఏదో నాకున్న దాంట్లో అయితే అట్లా అయితే చేసేసా. నాకైతే ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా బయట అయితే తులసి చెట్టు దగ్గర ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత బయట అయితే తులసమ్మ దగ్గర కూడా సింపుల్గా అయితే పూజ అయితే చేసుకున్నాను. ఒక కొబ్బరికాయ అయితే కొట్టుకొని కొంచెం పసుపు కుంకుమ తాంబూలం పెట్టేసి సింపుల్గా అయితే చేసేసి. ఓకే ఫ్రెండ్స్, మరి నా వీడియో అయితే మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకైతే చాలా అవసరం. ఫైనల్గా పూజ కంప్లీట్. వీడియో నచ్చితే లైక్